మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ రమణానంద స్వామి అంటున్నారు, మన నిర్ణయాలన్నీ పనికిరానివి అన్నారు కదా స్వామి అని మళ్ళీ ఏదో అనబోయారు రమణానంద స్వామి. అప్పుడు గురువు గారు అంటున్నారు, అవును ఏదో ఒకటి చెయ్యాలి, కానీ అన్ని వివరాలు ఉన్నాయా చెప్పండి ఇక్కడ అంటే. స్వామి స్పష్టత ఏమీ చేసుకోకూడదు అంటారా స్వామి అన్నాడు ఆయన. ఏమీ లేదయ్యా అక్కడ, ఆ స్థితిలో ఏమీ లేదు, అన్నీ వదిలేయాలండి, అన్నిటినీ అన్నిటినీ అన్నిటినీ. రమణానంద స్వామి అన్నారు, మరి ఆలోచనలు వస్తాయనుకో స్వామి, మరి ఆలోచన ప్రవాహం వస్తుంది కదా స్వామి, దాన్ని ఏం చేయమంటారు అన్నారు గురు. అప్పుడు గురువు గారు అన్నారు, అక్కడికి పోవాలి, అక్కడి వరకు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయే వరకు చెయ్యాలి. ఆలోచన లేని స్థితి, కానీ అక్కడికి వచ్చినప్పుడు అది వర్ణించలేం. ఎంతవరకు వెళ్తాయి ఈ ఆలోచనలు? ఆ వచ్చిన ఆలోచన నేనేం చెయ్యాలి అంటూ నువ్వేం చెయ్యాలి అసలు ఆలోచనని? గాలిని గుప్పెట్లో పట్టుకోగలవా? ఆలోచనని పట్టుకుని నువ్వేమైనా చెయ్యగలవా? పోనీ ఏదైనా చెయ్యవలసిన అవసరం ఉందే, మరి దాంతో నీకు పని ఏమిటి? అన్న చోటికి వెళ్ళాలి నువ్వు, ఆ స్థితికి చేరాలి. ఆలోచన లేని స్థితి, అక్కడ ఇక వర్ణించడానికి ఏమీ ఉండదు. మళ్ళీ రమణానంద స్వామి అన్నారు, అబ్జర్వేషన్ అంటే గమనించడం చెయ్యాలన్నమాట, ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలంతేనన్నమాట అన్నారు. మళ్ళీ గురువు గారు అన్నారు, అబ్జర్వేషన్ అంటే గమనించుట, గమనించుట చెయ్యాలి. సాక్షిభూతం అంటారు దాన్ని, సాక్షిగా ఉంటుంది ఆ సచ్చిదానంద పరమాత్మ అనేది, అంతే. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, నిజమే స్వామి, ఆ స్థితి కొద్దిసేపే ఉంటుంది, కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది స్వామి అన్నారు. అప్పుడు గురుదేవులు అన్నారు, ఆ స్థితి అప్పటిదాకా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, కొన్ని సెకండ్లు మాత్రమే కాదండి, బాగా అంతవరకు ఉంటుంది. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఇదంతా తెలుసు, ఇదంతా లేదు, అది వచ్చాక ఇంక ఇంత అంత అన్నది ఉండదు. అది అవి ఒక క్షణకాలం ఉండడం అన్నది కాదు, అది ఎప్పుడూ ఉండేది, కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేది కాదు. ఆ స్థితి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇదంతా ఈ వ్యవహారం ఏమీ ఉండదు. రమణ మహర్షి ఉన్నారు, ఆయనకి నిజంగా ఆ స్థితి తెలుసు. చూడు ఆ ఫోటో చూడు, యుక్త వయసులో ఆ స్థితిని పొందారు ఆయన. ఉన్నారు, కేవలం సాక్షిగా ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారంటే. ఎన్ని ఉన్నా ఏవి ఉన్నా ఎలాగున్నా ఉన్నట్లున్నారు ఆయన, తన వల్ల తెలియబడుతున్న వాటి పట్ల ఉన్నట్టే ఉన్నారు, తన పట్ల ఆయన ఉన్నట్టే ఉన్నారు. నీ పట్ల నువ్వు ఉన్నట్టుంటే నీ వల్ల తెలియబడేవి కూడా ఉన్నట్లే ఉంటాయి. నాకు అర్థమైంది ఇది. గోచిపాత పట్టుకుని ఉన్నారు అని పూజ గదిలో ఫోటోలను చూపిస్తూ దాన్ని వివరించడం. ఎలా ఆ ఫోటో ఈ ఫోటో ఒకటేనా?
పరిస్థితులేమో వేరేగా ఉంటాయి. రామకృష్ణ పరమహంస కూడా దీనిని వివరించారు. కానీ ఆయన రమణ మహర్షి పద్ధతి చూడండి, అక్కడ ఏమీ లేదు. అన్ని ఫోటోలు చూపించి చెప్పారు. పక్కన మౌనంగా కూర్చొని ఉన్న నా వైపు చూపిస్తూ, ఇప్పుడు నువ్వు ఈయన సమానం అంటారా కాదా? నువ్వు మౌనంగానే కూర్చున్నావు కదా నా పక్కన. ఆయన మౌనము నీ మౌనము సమానమా? కాదు. ఏదో తేడా ఉంది కదా. అలాగని వివరణ చేస్తామా? చెయ్యం కదా అని నవ్వుతూ, ఇప్పుడు ఈయనను మా వాళ్ళంతా పిచ్చివాడు అంటారు. నాతో నువ్వు ఎందుకు గొడవ పడతావు? ఆయన అంటారని చెప్తూ నా వైపు కృపావృష్టి గుర్తించాను. ఇప్పుడు ఇంతసేపు మనందరం మాట్లాడుకుంటున్నాం. నా పక్కనే చైతన్య కూర్చొని ఉన్నాడు. ఇంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం మన అందరి మాటలకి సాక్షిగా ఉన్నాడు. అదిగో చూడండి, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన కూడా అలాగే ఉన్నాడు. మనం ఆయన్ని ఈయన్ని ఒకే రకంగా చూస్తామా? చూడం. కానీ అలాగని వివరణ చేస్తామా అంటే చెయ్యం అని నవ్వుతూ, ఇప్పుడు ఈయనని మా వాళ్ళంతా పిచ్చిగాడంటారు అంటూ నాతో నువ్వు ఎందుకు చెడగొడతావు? ఆయన్ని అంటారని చెప్తూ నాపై దృష్టిని కురిపించారు. కాబట్టి ఇప్పుడు ఈ గంటతో మనం మాట్లాడుకున్నంతసేపు కూడా ఎట్లా కేవలం ఉన్నావో అదే భగవాన్ స్థితి. నువ్వు అలాగే చెప్పేవాళ్ళకి నువ్వు ఏమీ మాట్లాడకుండా, ఏ ప్రశ్న లేకుండా, ఏమీ అర్థం చేసుకోలేని అయ్యో మేము అనుకోని నువ్వు నేను ఎందుకు చెడగొట్టుకుంటావు? వాళ్ళు ఎందుకు అనుకుంటారులే అంటూ నా మీద కృపావృత్తిని కురిపించారు, చైతన్య గారి మీద. ఎవరు ఏమనుకుంటే ఏముందమ్మా? రోజు ఉదయం గురువు గారు నేను సూర్యుని చూస్తూ కూర్చున్నాం. గురువు గారు నేను సూర్యుని చూస్తూ కూర్చున్నాం. ఆ సమయంలో వైజయంతి మాత వచ్చి గురువు గారిని లోపలికి రండి స్వామి, టైం అయిపోయింది అన్నారు. అందుకు గురువు గారు బదులు ఇవ్వకుండా మౌనంగా కూర్చొని ఉండడం చూసి, ఆయన ఒక పిచ్చివారు, ఈయన ఒక పిచ్చి, ఆయన మధ్యలో మేమందరం చస్తున్నాం అంది. ఆయన ఒక పిచ్చోడు, ఇదిగో ఈయన ఒక పిచ్చివాడు, వీళ్ళిద్దరి మధ్య మేం చస్తున్నాం అంది ఆవిడ. గురువుగారి పిచ్చికి సమానమైన పిచ్చి, అందరూ కోరుకోదగిన పిచ్చి, అంతకంటే గొప్ప పిచ్చే ఉంది? కళామాత ఒకసారి గురువు గారి ఆరోగ్య విషయాల గురించి చర్చిస్తూ, అప్పారావు గారితో గురువు గారు తమ ఆరోగ్య విషయాన్ని అస్సలు పట్టించుకోరని, అంత మరిచిపోయారని, గురువు గారికి ఏమీ తెలియదని చెప్తూ పక్కన ఉన్న నన్ను చూపించి, ఇగో ఈయనకు కూడా ఏమీ తెలియదు, ఆయనలాగా ఈయన తయారయ్యాడు అని చెప్పింది. భౌతికాన్ని మరచి ఏమీ తెలియని స్థితిలో ఉండడమే నిజమైన జ్ఞానము అని కదా రమణ మహర్షి గారు చెప్పారు. గురువుగారి విషయంలో ఇది స్పష్టం అవుతోంది. ఒకరోజు మహేంద్ర అనే గురువుగారి భక్తుడు గురువుగారిని కలిసి, స్వామి, ఇంతకు ముందు క్లాసులో ఉపనిషత్తుల వాక్యాలన్నీ చెప్పేవారు కదా స్వామి, మాకెప్పుడు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పారు కదా స్వామి, అవన్నీ మీకు ఇప్పుడు గుర్తున్నాయా? స్వామిని అడిగితే దానికి సమాధానంగా గురువు గారు, ఏమీ గుర్తులేవయ్యా, అంతా మర్చిపోయాను. భగవంతుడు అంతా మర్చిపోయేలాగా చేసి చాలా మేలు చేశారని సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు అతను నాతో చెప్పాడు. మరొకసారి జై భారత్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు గురువు గారు కింద కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తున్నారని,
అందుకు తగిన శక్తి లేదని కళామాత డాక్టర్ గారికి చెప్పారు. ఆ ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, స్వామివారండి కింద కూర్చుంటానంటారు మాటి మాటికి, ఆ కింద కూర్చోవడానికి తగిన శక్తి ఆయనకి లేదు, అయినా కింద కూర్చోవడం మానరండి అని చెప్పి ఆవిడ చెప్పింది డాక్టర్కి. డాక్టర్ గారు దానికి తగిన జాగ్రత్తలు చెప్తున్న సమయంలో నేను వెళ్ళాను. కళామాత డాక్టర్ గారికి నన్ను చూపిస్తూ, ఇదిగో ఈయన ఈ స్వామీజీ, వీళ్ళిద్దరూ తోడుకోగలండి, ఎవరూ లేనప్పుడు చూసి ఈ ప్రాక్టీస్లన్నీ మొదలు పెట్టేస్తున్నారు వీళ్ళు అంది కళామాత. గురువుగారితోటి ఆ పోలిక ఎంత భాగ్యానందం అయిపోయిందో నాకు. మాటి మాటికి వీళ్ళందరూ నన్ను గురువు గారితో పోలుస్తున్నారు. ఏమో అదేమో ఆ దివ్యస్థితి నాకు తెలియదు, కానీ చాలా ఆనందం వేసింది. మార్చి 13, 2019 రాత్రి 7 గంటలు సత్సంగం అయిన తర్వాత నేను ఆహారం తీసుకుని వచ్చి గురువు గారి దగ్గర మౌనంగా కూర్చున్నాను. రమణానంద స్వామి మామూలుగా గురువు గారి పాదాలకు నూనె రాసి అక్కడే ఆయన కూర్చున్నారు. గురువు గారు ఎసెన్స్ ఆఫ్ అయామ్ అన్నారు. అంటే ఏమిటి? ఎసెన్స్ ఆఫ్ అయామ్ అన్నారే, అంటే ఏమిటి? దాని యొక్క సారం అత్తయ్య, నేను యొక్క ఎసెన్స్ సారం, నేను నేనే అని అన్నమాట. అంటే రమణానంద స్వామి అన్నారు, ఎసెన్స్ ఆఫ్ అయామ్, అదే మా స్వామి అన్నారు.